ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని, 10 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ, పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ, అది పోలీసు నియామకాలు కావచ్చు, లేదా టీచర్ల నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ 1 పోస్టులు 2011 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు 2025 సంవత్సరం 14 సంవత్సరాలలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, లేదా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు. 21-22 సంవత్సరాల వయసు వచ్చిన ఒక నిరుద్యోగ యువతీ యువకులు గ్రూప్ 1 పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నామని చెప్పి కుటుంబానికి చెప్పి హైదరాబాదు నగరానికి వస్తే 14 సంవత్సరాలు ఆ పరీక్షలే నిర్వహించకపోతే వాళ్ళ వయసు 35 సంవత్సరాలు. అత్యంత యుక్త వయసులో కుటుంబానికి ఉపయోగపడి జీవితంలో వాళ్ళ కెరీర్లో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన యువతీ యువకులు 14 సంవత్సరాలు త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నాను. రాజకీయ నాయకులకు ఓడిపోతే 6 నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా, లేకపోతే బాధపడుతున్నా, ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో 14 సంవత్సరాలు యుక్త వయసు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పరీక్షలు వదిలేద్దామా, ఆశ మాకు అవకాశం వస్తే గ్రూప్ 1 ఆఫీసర్లం అవుతామని, పరీక్షలకు ప్రిపేర్ అవుదామా, ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితులు. ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం, మీ అవకాశాల కోసం. రాజకీయపరమైన అవకాశాలు, రాజకీయపరమైన పరీక్షలు, పోటీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి. కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు
ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమపద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మళ్ళొకసారి ఈ సివిల్స్లో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వాళ్లకు నా అభినందనలే కాదు, మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది, మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు, సింగరేణి సంస్థ అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలో కూడా రెసిడెంట్ కమిషనర్కు నేను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను. మీకు ఏదైనా అవసరం ఉంటే ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ మీరు కలిస్తే మీ సమస్యలు పరిష్కరించడానికి, అవసరమైతే మీరు ఇంటర్వ్యూలకు ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకుంటుండ్రో లేదైతే ఏదైనా కోచింగ్ సెంటర్లు కానీ ఎక్కడైనా మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మా అందరి ఆకాంక్ష ఒకటే, ఈ మొత్తానికి మొత్తం మీరు ఎన్నిక అవ్వాలి. ఈ ఎన్నిక అవ్వడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని మన ప్రభుత్వం మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. తెలంగాణ సమాజంలో ఇంకా మన పిల్లలు సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలి. మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు విజయం సాధించాలని, లక్ష్య సాధనలో మీరు ముందు భాగాన ఉండాలి అని, రేపటి భవిష్యత్తులో ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైతున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. పాఠశాల స్థాయి